రీసెంట్గా సుందర్ పిచాయ్ గారు మాట్లాడుతూ ఫ్యూచర్ మొత్తం ఇండియా అంతా కూడా ఏఐ రాబోతా ఉంది. దానికి సంబంధించి మన ఏఐ సెంటర్ ఒకటి వైజాగ్లో పెడతా ఉన్నారు. దాని గురించి వర్క్ చేస్తూ ఉన్నారు. రీసెంట్గా సుందర్ పిచాయ్ దీని గురించి హాట్ కామెంట్స్ చేశారు. అయితే ఇక్కడ మనము చాలామంది స్టూడెంట్స్ ఎలా ఆలోచిస్తున్నారంటే వర్కింగ్ పీపుల్ అయి ఉండొచ్చు, లేకపోతే స్టూడెంట్స్ అయి ఉండొచ్చు, ఒక స్టేట్మెంట్ని చాలా నెగిటివ్ ఆస్పెక్ట్లో తీసుకెళ్తున్నారు. ఎందుకంటే అది న్యూస్ ఛానల్స్ కూడా దానికి సంబంధించి అలాగే ప్రొజెక్ట్ చేస్తున్నాయి. ఫ్యూచర్లో పొంచి ఉన్న ఏఐ ప్రమాదం, ఏఐ వల్ల బోలెడు ఉద్యోగాలు పోతాయి, ఏఐ వల్ల అది జరుగుతుంది, ఏఐ వల్ల సాఫ్ట్వేర్ రోడ్డు మీదకి వస్తారు. ఎందుకు వస్తారు నాకు అర్థం కావట్లేదు. ఒక్క విషయం మనం అర్థం చేసుకోవాలి. యూ టేక్ ఎనీ సాఫ్ట్వేర్, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఆల్మోస్ట్ అన్నీ కూడా ఏఐతో ఇంటిగ్రేట్ అవుతున్నాయి. ఎగ్జాంపుల్ సేల్స్ ఫోర్స్ ఐన్స్టీన్ విత్ ఏఐ అనే అప్డేట్ వచ్చింది. చాలా ఫాస్ట్గా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్నారు. అండ్ నేను యూ టేక్ డెవాప్స్, ఇప్పుడు డెవసెకాప్స్ అయింది, సెక్యూరిటీ యాడ్ అయింది. దాంతోపాటు ఎక్కువగా ఏఐ టూల్స్ కూడా వాడుతూ ఉన్నారు. అండ్ దెన్ తర్వాత ఏఐతో ఇంటిగ్రేట్ అయ్యి వర్క్ చేస్తుంది. అఫ్ కోర్స్ డేటా సైన్స్ ఏఐలో చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్. అసలు ఎల్ఎల్పి అయితే నేను చెప్తా ఉన్నాను, ఎంతమంది ఫోకస్ చేస్తున్నా నాకు తెలియదు, కానీ ఫ్రెషర్స్ ఎస్పెషల్లీ మీకు కోట్లు సంపాదించాలి అంటే ఎన్ఎల్పి మీద ఫోకస్ చేయండి. ఎన్ఎల్పి ఈజ్ ద నెక్స్ట్ బూమింగ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఏఐ కంటే కూడా ఇంకా ఫిజిక్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ మీద ఫ్యూచర్ ఉండబోతూ ఉంది. బట్ ఇట్ విల్ టేక్ సమ్ మోర్ టైమ్, మేబీ ఒక 7 to 10 years పట్టవచ్చు. ఎందుకంటే ఇంకా రీసెర్చ్ స్టేజ్లోనే ఉంది. కొంత ఇప్పుడిప్పుడే క్వాంటమ్ కంప్యూటింగ్ మీద అవగాహన పెరుగుతూ ఉంది. అండ్ ఇంటర్లో జాయిన్ అయ్యేటప్పుడు కూడా, తర్వాత బీటెక్లో జాయిన్ అయ్యేటప్పుడు కూడా ఐఐటి, ఎన్ఐటీల్లో ఇలాంటి టాప్ ప్రీమియర్ కాలేజెస్లో జాయిన్ అయ్యేటప్పుడు ప్రిఫరబుల్లీ ఈ ఫిజిక్స్కి కూడా ప్రయారిటీ అనేది పెరుగుతూ ఉంది. అండ్ ఇది మనం అర్థం చేసుకోవాలి. అండ్ ఇంటర్నేషనల్ డొమెస్టిక్ ఆఫర్స్ కూడా ఈ ఫిజిక్స్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళకి చాలా ఉన్నాయి. సరే, ఇదంతా మళ్ళీ టాపిక్ డైవర్ట్ అవుతుంది. ఏఐ మీద అంటే ఆల్మోస్ట్ అన్ని టెక్నాలజీస్ ఏఐతో ఇంటిగ్రేట్ అవుతున్నాయి. ఏఐ పవర్ టెస్టింగ్ అని, తర్వాత వచ్చేసి ఇంకా చెప్పుకుంటూ పోతే పైథాన్ విత్ ఏఐ, సైబర్ సెక్యూరిటీ అయితే ఏఐ వల్ల ఇంకా సైబర్ సెక్యూరిటీ థ్రెట్స్ అనేవి పెరుగుతాయి. దానివల్ల సైబర్ సెక్యూరిటీ జాబ్స్ కూడా చాలా హ్యూజ్గా గ్రో అవుతాయి. ఓకే, ఇంకా వచ్చే కొద్దీ వార్స్ అన్ని, యుద్ధాలన్నీ కూడా సైబర్ పరంగానే ఉంటాయి. సైబర్ వార్సే ఉంటాయి. ఓకే, సైబర్ వార్స్, బయో వార్స్ ఇలాంటివే ఉంటాయి. అన్నింటినీ దీని నుంచి బయటపడాలి అంటే ఇది ఇంపార్టెంట్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఏది ఏఐతో ఇంటిగ్రేట్ అయిన అన్ని టెక్నాలజీస్ వస్తాయి. అంతేగాని ఏఐ వచ్చేసింది, పొంచి ఉన్న ఏఐ ప్రమాదం భారీగా కొంత ఇంపాక్ట్ ఉంటుంది. ఇట్ డజంట్ మీన్ దట్ ఏఐ వస్తే ఇంపాక్ట్ ఏముండదని చెప్పట్లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు చూసుకుంటే క్యాలిక్యులేటర్ ఇన్వెంట్ చేయకముందు మ్యాథమెటిషియన్స్ పెద్ద రచ్చ చేశారు. ఎందుకు అంటే ఆ టైంలో క్యాలిక్యులేటర్ వస్తే ఇక అసలు మ్యాథమెటిక్స్ వీళ్ళకి అసలు ఫ్యూచరే ఉండదు అన్నట్లు మాట్లాడడం జరిగింది. బట్ ఇక్కడ ఎవాల్వ్ అవుతూ వచ్చింది, మార్కెట్ ఎవాల్వ్ అవుతూ వచ్చింది. ప్రతి కొత్తగా ఏదన్నా వచ్చినప్పుడు, ప్రతి కొత్తగా ఒక ఏదన్నా ఇన్వెన్షన్ వచ్చి ఎవాల్వ్ అవుతున్నప్పుడు గ్లోబల్గా మనంతా కూడా కొత్త టెక్నాలజీ కానీ ఏదైనా కొత్తగా ఏదైనా ఇన్వెన్షన్ వచ్చినప్పుడు డెఫినెట్లీ ఇది ఉంటుంది. ఆ ఫేజ్లో ఉన్నాం. ఇప్పుడు కాదు, 1970, 1980sలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి డిస్కషన్ ఉంది. దాని గురించి పెద్ద స్టోరీ కూడా ఉంది. ఓకే, ఇది ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఇలాంటివి మీరు పెట్టుకోవద్దు. ఏఐ వల్ల డెఫినెట్లీ న్యూ జాబ్స్ క్రియేట్ అవుతాయి. కీప్ ఫోకసింగ్ ఆన్ దట్.